ఎప్పుడు ట్యూషన్‌లో చదువేనా? అప్పుడప్పుడు ఇలా కూడా చేస్తే పిల్లలు ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి, ఇంకా కమింగ్ డే వచ్చేసి మదర్స్ డే అన్నమాట సండే. సో, సాటర్‌డే ట్యూషన్‌కి వెళ్ళినప్పుడు పిల్లలైతే టీచర్ ఏదైనా యాక్టివిటీ నేర్పించండి అని చెప్పారు. సో, ఇంక వెంటనే మనం పింట్రెస్ట్ ఓపెన్ చేసేస్తే మదర్స్ డేకి కావాల్సినవి చాలా ఐడియాస్ అయితే వచ్చాయన్నమాట. సో, ఇక్కడ పిల్లలైతే కలర్ పేపర్స్ తెచ్చారు. ఆ పేపర్స్‌ని నేనైతే ఒక పెద్ద పేపర్‌ని హాఫ్‌గా ఫోల్డ్ చేసుకొని, ఇలా నేను చూపిస్తున్న విధంగా ఒక బ్యాంగిల్ కానీ సర్క్యులర్ సహాయంతో ఇలా రౌండ్ అయితే మనం అంటే లైక్ సెమీ సర్కిల్‌ని డ్రా చేసేసుకొని దాన్ని సిజర్‌తో ఇలా కట్ చేసేసుకోవాలి నీట్‌గా. సో, చూడండి జాగ్రత్తగా పైన పేపర్‌ని మాత్రమే నేను కట్ చేశాను. కింద పేపర్‌ని యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంచేయండి. ఇంకా లోపల మనం కోట్ రాయడానికి కానీ, లేకపోతే డెకార్ చేయడానికి కానీ ఒక వైట్ పేపర్‌నైతే తీసుకుంటే బెటర్ అన్నమాట. సో, దానికి ఫెవికాల్ అంటించేసి ఇలాగా స్టిక్ చేసేయాలి ఆ పేపర్‌కి. సో, ఇప్పుడు మనం ఆ పేపర్‌లో ఏ కోట్ రాసినా కూడా చాలా బ్యూటిఫుల్‌గా కనిపిస్తుంది కదా వైట్. ఆపై ఇంకా బార్డర్‌కైతే బ్లాక్ మార్కర్ కానీ, బ్లాక్ స్కెచ్‌తో కానీ డ్రా చేస్తే చాలా బావుంటుంది. ఇక్కడ స్కెచ్ అండ్ మార్కర్స్ లేవు కాబట్టి నేనైతే పెన్ తీసుకొని డబుల్ లైన్ ఇలా డ్రా చేసేసా. కానీ నాకంత పర్ఫెక్ట్ అయితే అనిపించలేదు. సో, ఇంకా ట్యూషన్ స్టూడెంట్ అయితే షాప్‌కి వెళ్ళి స్కెచ్ పెన్స్ అయితే తెచ్చిందన్నమాట వెంటనే. ఇంకా ఆ తర్వాత 4 సైడ్స్ కూడా బార్డర్‌ని ఇలా డ్రా చేసుకుంటేనే మనకు చాలా నీట్‌గా కనిపిస్తుంది గదా! సో, చూసారా వేరియేషన్ మీకే తెలుస్తుంది. లైక్ స్కెచ్ పెన్‌తో రాస్తే ఎలా ఉంది, అలానే పెన్‌తో రాస్తే ఎలా ఉందనేది. ఇప్పుడు సెమీ సర్కిల్ మనం డ్రా చేసాం కదా! దాన్ని కూడా ఒక బార్డర్ షేప్‌లో ఇలా బ్లాక్ స్కెచ్‌తో ఒక బార్డర్‌ని అయితే డ్రా చేసేసుకుందాము. ఎంత బ్యూటిఫుల్‌గా కనిపిస్తుందో. ఏదైనా మనం ఫస్ట్ టైం చేసినప్పుడు పర్ఫెక్ట్ అయిపోతే ఆ ఆనందమే వేరే లెవెల్ అనిపిస్తుంది. నేనైతే ఎప్పుడు ఇలాంటివి ట్రై చేయలేదు కాబట్టి పిల్లలు గోల పెట్టడంతో నేను కూడా ఇది నేర్చుకుంటే హ్యాపీగా ఫీల్ అయిపోయాను. అండ్ ఈ ఐడియాస్ మనకు కావాలి అనుకుంటే పింట్రెస్ట్‌లో చాలా ఐడియాస్ అయితే మనకు దొరుకుతూ ఉంటాయి కదా! ఇంకా డ్రా చేశాక లోపలైతే లెటరింగ్ కూడా నేను బ్లాక్ స్కెచ్‌తోనే డ్రా చేశా. అండ్ ఏ కలర్ అయినా మనం యూజ్ చేయొచ్చు. కాకపోతే నాకైతే మాత్రం బ్లాక్ అంటే ఇష్టం కాబట్టి బ్లాక్ దాంతో ఇలా రాసేసా. ఇంకా దానిపైన మనం స్టిక్ చేయటానికి ఇలా హార్ట్ సింబల్స్ 2 కలర్ పేపర్స్‌ని తీసుకొని ఇలా సింబల్స్ అయితే నేను కట్ చేసేసుకున్నా. పిల్లలైతే దీనికి హెల్ప్ చేశారులెండి కటింగ్‌కి. అండ్ మిగతాదంతా నేను చేశాను. ఎంత బావుంది కదా ఫైనల్ అవుట్‌పుట్. మరి మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. మదర్స్ డేకి మీరేం గిఫ్ట్ చేశారు మీ మదర్‌కి అన్నది కూడా తప్పకుండా షేర్ చేసుకోండి. ఈసారి మదర్స్ డేకి మా అమ్మకి ఎటువంటి గిఫ్ట్ కూడా ప్రెజెంట్ చేయలేదు. అయినా అమ్మకి గిఫ్ట్ ప్రెజెంట్ చేసినా చేయకపోయినా అమ్మకి మనకి పైన ఎప్పుడు ప్రేమ ఉంటుంది కదా! లవ్ యూ అమ్మ. ఎలా కంప్లీట్ చేశానో ప్రాజెక్ట్ అనేది బావుందా లేదా కామెంట్‌లో షేర్ చేయండి. యూజ్‌ఫుల్ అనిపిస్తే ఫ్రెండ్స్ అండ్